కావాలా, యేసు కావాలంటే బోడి ప్రాణం నువ్వు తీస్తే ఆయన మళ్ళీ ఇస్తాడ్రా. అవసరమైతే సావుగొట్టు, యేసును మాత్రం వదలను. స్తోత్రం. నీకు తెలుసా ఆయన మళ్ళీ మనల్ని లేపుతాడని? ఆదాము మొదలుకొని రేపు యేసయ్య రెండవ రాకడ వరకు ఎంతమంది వ్యక్తులు చనిపోయారో, సమాధి చేయబడ్డారో, మట్టిలో మట్టిగా కలిసిపోయారో మొత్తాన్ని మళ్ళీ లేపుతాడు ఆయన. కొంతమంది అంటారు మట్టిలో కలిసిపోయిన వాళ్ళు ఎట్లా లేపుతాడని. ఏమయ్యా, అసలు ముందు మట్టి కదంటాయా? మట్టిని మనిషిగా చేయగలిగినోడు మనిషి మట్టి అయిపోతే మళ్ళా అందులో నుంచి బయటికి తేలేడా? ఏం తెలియదా మన వాళ్ళది? నాకు అర్థం కాదు. మనం మట్టిలో గప్పి పెట్టేసి పోయావా ఇంకెంతే సంగతులా అనుకుంటాం. ఏందంతే సంగతులు? ఏడిసి ఒకరోజు మనం కూడా పోతాం. ఆయన నవ్వుకుంటా ఉంటాడు. ఆడేదో పోయినట్టు ఈడేదో బతికున్నట్టు ఈడు తెగ ఏడుతున్నాడు, నువ్వు కూడా పోతావు కదా. బై లక్ త్వరలో యేసయ్య గారు వచ్చాడు అనుకో, మనకి ఉండగానే అసలు ఇంక తెచ్చే అవసరం లేదు, వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అది కూడా రాసుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి. ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, టైం అయిపోయింది. అందుకు దేవునికి స్తోత్రం. రిఫరెన్స్ రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబూరం రోగగానే మనమందరము మార్పు నొందుదాము. యేసయ్య మనం బతికున్నప్పుడే వచ్చాడనుకో, లక్కు. ఒకవేళ అప్పటికి మన తల నెరసిపోయి మొత్తం ముసలోళ్ళు అయిపోయినా మన ముసలి శరీరం కాస్త మళ్ళా 30 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి శరీరంగా, అది కూడా మహిమ శరీరంగా మారిపోతుంది. లక్కీ ఛాన్స్ మనం ఉన్నప్పుడే వస్తే. అయితే దానికంటే ముందు యేసయ్య రాకడానికి ముందు వాడిని ఎదుర్కోవాలి, శత్రువుని. మనం ఎదుర్కొనేది ఏముందిలే, వాడు ఒకవేళ బయలుపడి శత్రువు వచ్చి మనల్ని బలవంతం పెట్టినా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనల్ని సేవ్ చేస్తుంది ఎవరు? ఇన్నాళ్ళు కాపాడినోడు, ఇక ముందు కూడా ఆయనే దిక్కు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన లేకపోతే కదా, ఉన్నాడు కదా. ఏమంటే నీకు అప్పులని తెలుసు, నీకు ఒంటికి నొప్పులని తెలుసు, నీ రిపోర్ట్ భయంకరంగా ఉందని తెలుసు, నీకు అన్ని రకాల బాధలని తెలుసు, నీ మీద కేసులని తెలుసు, పిల్లలు మాటింటలు లేదని తెలుసు, మేన మారలేదని తెలుసు, మేవిడ మారలేదని తెలుసు, పెద్దోళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, సొంత వాళ్ళే నేను నడి బజార్లో నిలబెట్టారని తెలుసు. మొత్తం నీ కథలన్నీ తెలుసు ఆయన. నువ్వు కొన్ని వ్యసనాల్లో ఉండి పడతాలు లెగుస్తా ఉన్నావని తెలుసు, కొన్నిటిని వదలలేక వెలవెల్లాడుతున్నావని తెలుసు. మొత్తం టోటల్ నీ మ్యాటర్ అంతా తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన నా విషయములలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మహిమనే వదిలిపెట్టి దిగొచ్చాడు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని నిజంగా ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిజంగా విశ్రాంతిలో ఉంటారు. ఇది నమ్మనోళ్లే దడ, ఆయాసం, నీరసం అన్నీ తెచ్చుకుంటారు. నేను చెబుతున్నాగా, నీ బాధల కథ అంతా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఉంది కారణం, ఉంది సమయం ఉంది. ఖచ్చితంగా నీకు వ్యసనాలు ఉండే జయించలేకపోతున్నావా? నేను గ్యారెంటీ ఇస్తా, మాయరోగం పెట్టైనా సరే దాని నుంచి నిన్ను బయటికి తెస్తాడు. అవసరమైతే చావు అంచుల్లోకి తీసుకెళ్ళైనా సరే జన్మలో మళ్ళీ దాని పేరు ఎత్తకుండా చేస్తాడు. అంత సమర్థుడు. ఆయన ముందే చెబుతాడు, ఎందుకు అంత దాకా ఎందుకు, వద్దులే అంటుంటాడు. మంచిగా చెప్తుంటాడు, వద్దులే బేట, వద్దులే. నువ్వు మర్యాద వదలకుండా, ప్రభువా వదలలేకపోతున్నాను, నన్ను విడిపించు నాయన అన్నావు అనుకో, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావుగా, సరేలేను ఒకసారి అట్ట పోయి తీసుకొస్తాడు. అప్పుడు కలవరింతలు వస్తాయి. వామ్మ వద్దురాయను, నాకు ఆ పాపం వద్దు, ఆ వ్యసనం వద్దురాయన. అక్కడి నుంచి ఇక అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇక నువ్వు ఏ బాధలు చెబుతావో చెప్పు. కూటమి అయిపోయింది కదా, క్యూలోకి వస్తారు కదా, నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తాంటే నన్ను చేయనీరు. మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి గొంతు పోతుంది, నాకు వినపడదు, గోల.
అందుకే ఇక మాట్లాడదలుచుకోవాలి. ఎవరు వచ్చినా సరే ప్రభా ఆశీర్వదించుంది ఆయన అందుకే మనసులోనే చేస్తా. ఇక నేను అరవను, నా వల్ల కాదు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉందా విడిపిస్తాడని? భరోసా ఉందా? అట్టయితే విశ్రాంతిలో ఉండు. ఏదో నువ్వు రావాలనుకుంటే ఏదో మనశ్శాంతి కోసం చేతులు ఉంచుతా పో. అది కూడా అవసరం లేదని నేనే డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ అవుతానంటే అసలు గొడవే ఉండదు. పో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ప్రశాంతంగా పెందలాడి ఇల్లు చేరతా. ఏం చేద్దాం? మీరందరూ వచ్చినాక నేను వస్తున్నా కదా, పేరుకి అట్లా. అందరూ పోయినాక నేను పోయేది. వీళ్ళారా, ఆయనను విశ్వసించిన వాడు విశ్రాంతిలో ఉంటాడు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ప్రభు రెండవ రాకడ పర్యంతం నీ విశ్వాసాన్ని వదలకూడదు. ఎన్నన్నారా అని ఆయనకు తెలియకుండా ఏవి రావు. వచ్చిన వాటిని ఆయనే తొలగించి నీకు జయమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు మహా అయితే ఎన్ని ఉంటాయి ఒకసారి చెప్పండి నాకు. నేను ముగిస్తున్నా నిజంగా. ఇదిగో బైబిల్ కూడా మోస్తున్నా. నీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు ఎన్ని ఉంటాయి? మహా ఉంటే నేను చెప్పనా, చాలా తక్కువ ఉంటాయి. నీ జీవితంలో నీకు గుర్తున్న రోజులు ఏవో చెప్పనా నేను. ఒకటి, నువ్వు బాగా బాధపడిన రోజు, ఆశ్చర్యపోయిన రోజు, భయపడిన రోజు, ఇబ్బంది పడ్డ రోజు ఒకటి. రెండు, నువ్వు బాగా సంతోషపడ్డ రోజు. ఈ రెండు తప్ప ప్లెయిన్గా గడిచిన రోజులన్నీ ఒక్కటి కూడా నీకు గుర్తుండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మర్యాదగా ఒప్పుకోవాల్సిందే. పరిశోధన ఇక్కడ. నా లైఫ్ మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నా. నా జీవితంలో నాకు బాగా గుర్తున్న రోజులు ఏవయ్యా అంటే, నా బాల్యం నుంచి ఇప్పటిదాకా బాగా చిన్నతనంలో ఒక రోజు గుర్తుంది. అప్పుడు 100 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. మా ఇంట్లో దాచిపెట్టాడు మా నాన్న. మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఏం చేసిందంటే, పాన్ డబ్బా లాంటి డబ్బా ఒకటి ఉంటే అందులో 100 రూపాయలు పెట్టి తాటాకుల సూరులో పెట్టింది. నేను చూసా. వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత నేను శుభ్రంగా స్టూల్ వేసుకొని ఎక్కి ఆ డబ్బా తీసి 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్టుకు తీసుకెళ్ళి కొనుక్కున్నా. ఎంత కొనుక్కున్నా 100 రూపాయలు ఇచ్చాను. 1 రూపాయికి బిస్కెట్లు ఇస్తే 3 జేబులు నిండిపోయినాయి. నేను తిని అజయ్ అశోక్ ఉన్నారు కదా, మాకు చనిపోయిందని చెప్పాను, ఆమెకు కూడా ఇచ్చా. శుభ్రంగా తిన్నది. సాయంత్రానికి మా అమ్మోళ్ళు వచ్చారు. ఎరా డబ్బులు పోయి ఎవడు తీసాడని మా అన్నాయని మా అక్కాయని మొత్తాన్ని లైన్ పెట్టారు. మా అక్కాయని బాధారు కూడా పాపం. ఈ సీన్ అంతా చూస్తున్నా, దొంగ మనం, కానీ వాళ్ళకి తెలియదు. పాపం మా అక్కాయి బిస్కెట్లు తిన్నది కదా, వాళ్ళకి అర్థమైంది డబ్బులు ఎక్కడై అని కొట్టారు ఆమెని. కొడితే తన్నులు తిని ఆమె ఏం చేసిందంటే, నాకు తెలియదు, బిస్కెట్లు వీడే నాకు ఇచ్చాడని చెప్పింది. ఇక శుభ్రంగా మా అమ్మ దగ్గరికి వచ్చాయా దాయా యా దా అని ఎత్తుకుంది, చంకకి ఎత్తుకుంది. మా అమ్మ చంకను ఎత్తుకున్నది కూడా గుర్తుంది నాకు. 100 రూపాయలు యాడ్ పెట్టాయా, డబ్బులు యాడ్ పెట్టా అని మా అమ్మ కొంచెం దీనంగా అడిగేసరికి ఫ్లాట్ అయిపోయా. అయ్యి ఫలానా కొట్లో ఇచ్చా అన్న. నేరుగా పోయారు. ఆయన చూసి ఇందాక తీసుకొచ్చాడు, మళ్ళీ వాడికి చిల్లరిస్తే ఎక్కడన్నా పడేస్తాడని నా దగ్గర పెట్టానని డబ్బులు ఇచ్చాడు.